ఇట్లా బాధ పెడుతున్నారు సార్. ఇట్లా బాధ అయింది. గజకులము ఇక్కడ బోరేసిన దగ్గర ఇది చేసుకొని వాళ్ళు వేరే గొడవ పెట్టుకొని ఊరందరికి ఇది చేసిండు. మా ఊరు మీద పోయినాం సార్. ఊరు మీద పోతే అక్కడ ఏం చేసిందంటే మా కులం అందరికీ 4 లక్షల దండు వేసిండు. మన కులం దానికి కులానికి సంబంధించింది మొత్తం దండు వేసిండు. ఊరు వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది సార్. వాళ్ళకి చేసింది మాకు తెలియదు. తెలకుంటే ఇవన్నీ చేసేసింది సార్. మాకు బాగా పైసలు మంచి 10,000 5,000 దాన్ని తీసుకురండి అంటారు. మా భర్తలు లేరు సార్. మా భర్తలు మా ముగ్గురు భర్తలు చనిపోయిండ్రు. ముగ్గురు పిల్లలు ఏదో దేశంలోకి పోయినరు. లేని పరిస్థితులు ఉన్నాయి సార్. అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. బాగా చేస్తున్నారు. మేము వాళ్ళతో కలిసినాం సార్. మీరు ఎట్లా పోయిరు మమ్మల్ని కాదనగా మాతో మీరు ఉండాలా అని వాళ్ళు మీరు రమ్మంటారు రాలేరు సార్. మేము అందరం పోదామంటే మేము రామన్నప్పుడు మేము పోదాం. మనం ఊరితో మనం సంబంధించిన మన ఊరందరికీ మనం ఊరందరూ మనం అందరం ఒక్కటే అని పోయినాం. మేము రామన్నారు సార్. దీని మీదకి వెళ్ళాలి ఇట్లా చేస్తున్నారు. బాధ పెడుతున్నారు సార్. మేమంతా ఊరంతా మాకు ఊరుతో మేము ఊరు మాకు మేము ఊరుకు మీ సంఘం వారేనా మాది అంటున్నారు సార్. మీ సంఘం వారేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది పైసలు తెమ్మనేది? బాగా పెడుతున్నారు సార్. మేము ముసుకే మోసినాము, అన్ని కట్టిపించినాము, చేసినాము, ఎన్ని పెట్టినా కానీ మీదేం లేదు. గిలాకిల్లా మా 6 సంఘం మా 4 సంబంధించింది అంటారు. 22 కుటుంబం సార్ మమ్మల్ని విడదీసేసింది. 6 వాళ్ళ 6 మిమ్మల్ని అంతేని 10 మందిని ఇది చేసేసింది సార్. ఇప్పుడు వీడీసీ మీద వాళ్ళ మీద కేసులు పెట్టారు కదమ్మా. ఆ కేసులకు మీకు ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా లేదా? మాదేం లేదు సార్. వాళ్ళు ఏడిపోయినా మమ్మల్ని తిడుతున్నారు. దాని ఓడుకుంటూ పోయినా కానీ మాటలు అంటున్నారు. వాళ్ళు ఎటు పోయినా కొట్టేస్తున్నారు. దీంట్లో బోరు విషయంలో ఏం చెప్తారు? వాళ్ళే ఇప్పించారు. మీకేమన్నా తెలుసా? మాకేం తెలియదు. మాకేం లేదు సార్. మీకు తెలియకుండానే బోర్ వేయించేసారా? బోర్ వీకేషన్ పెద్ద మనుషులు బోర్ వీకేషన్ అని ఊరు మీదకి తీసేద్దామని వాళ్ళ మీద వాళ్ళు కేసులు రాపించారు సార్. మాకు తెలియదు. అలా ఊరు మీదకి పోదాం రండి అంటే రాలేదు. మేము పోతే ఇవన్నీ మొక్క ఎలా కొట్టేసింది సార్. మా ఊరు ఆలూరు మండలం. మేము 16 మందిని. మా పిల్లలు ఏదో బతకపోయింది. మొగోళ్ళు లేరు. మాకు కట్టుబడి చేసేది ఊరంతా. కట్టుబడి చేస్తే మేము ఆడవాళ్ళం ఎటు పోలా. ఏదన్నా బీమార్ అత్తవచ్చు. ఇంకో ఊరికెళ్ళి ఒక మంచి గీపురాల అదిరాలంటే ఇలా మంచి నోరు అని మేము 16 మందిని ఒక మాట చేసుకున్నాం సార్. మేము ఊరు పెద్దమంతరకు పోయి దండం పెట్టి సార్ మీతో మేము ఉంటాం, మాకు అన్ని సాగు చేయింది, మీతో మేము ఉంటామంటే మేము 16 మందిని పోయి కాలు మొక్కితే రేపు రండి కోరుకున్న వాళ్ళందరినీ వినిపిస్తాం, రేపు రండి అన్నీ చెప్తాం అన్నాం. అనగానే అయితే తెల్లారు వెళ్ళి కోరుకున్న వాళ్ళందరూ వినిపించిండ్రు. మీరమ్మ 16 మందికి ఒక జమనాథ్ మంచిని ఇవ్వండి అంటే జమనాథ్ మంచిని ఇచ్చినాం. జమనాథ్ మంచిని ఇచ్చాము, తీసుకున్నారు, మమ్మల్ని కలుపుకున్నారు. ఇప్పుడు మీరు 16 మంది వేరు కదా, ఇంకా మిగతా వారు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకి విచారణ చేశారు. వాళ్ళని ఇట్లా పిలిపించినాం, అందరం పోదాం రండి అంటే పిలిపించినాం. ఆడవాళ్ళం పిలిపించినాం. మీరు పోయి పెద్ద మంచిగా కాలు మొక్కుకోవాలి. మేము రామాన్ని తెల్లగోలు చెప్పేసి మేము పెద్ద మంచిగా కాలు మొక్కుకోవాలి అంటే ఏదో బంగారు అమ్ముకున్నామో మా మొగలు అయిపోయినరు. వాళ్ళు పోయిన సార్ మాకు మొగలు అయినారు. అన్నిటికీ మేము ఇది మా సంఘము, మీరేం మొక్కున్నది వచ్చిన వాళ్ళ నరికేస్తాం, మాకెళ్ళి ఏలని చెప్తుంది ఏలని చెప్పి కత్తలు అంటున్నాం మొగలని. మేము భయపడి మేము ఊరు మీద పోయినాం. ఊరు మీద పోయిటారు మమ్మల్ని తీసుకున్నారు, గమనానికి అడిగిండ్రు, వాళ్ళని రమ్మన్నాము. మేము పోతున్నాం రమ్మంటే మేము గాజులు పెట్టుకున్నాము, మేము ఏంటి కత్తాము పోటీ అలా కాళ్ళు మొక్కుకోండి, 2 లక్షలు దండు పెట్టుకోండి అంటే పెడతామా అలా కాళ్ళు పట్టుకుంటాం. పెద్ద మనసు అన్నం పోయినాం మళ్ళీ కలుపుకున్నారు. అప్పుడు ఫోటోతో నిండి ఒక్కళ్ళకన్నా ఫోన్ చేస్తే ఓళ్ళు ఫోన్లు లేపుడు బంధు మీద పెళ్ళికెళ్ళి ఆటో తెప్పించుకుని ఆటో మీద దొరకపోయినాం దిగుబడికి. మా బాధలు మేము వేగించినాం, పెద్ద మనసులో కాళ్ళు మొక్కినాం, మన మూలం కలుపుకున్నాం సార్. ఇప్పుడు ఏ లంజ కూడా కత్తరి సంఘంలోకి చూద్దాం, ఏ లంజ చూద్దామని మేము పడబడ్డాం.
అనరాని మాటలు సౌలినత్తలేవు. మేము ఆడ కట్టుకున్న మా దగ్గర మాకేమో ఏమో మాటలు ఆడలు మొగలు ఇప్పుడు ఆ మాటలు వల్ల లేక మేము ఇదవుతున్నాం. ఈ అందరికీ నమస్కారం. పల్లె దంగమని దంగమని గుచ్చిపోయి బాగిరిచి సాకొచ్చి మరి ముగ్గురు అనరాని మాటలు అంటున్నారు మొగలని. మేము మొక్కలమన్నా కూడుగన్నాం కావు. ఏదో మా అంటుకున్నది మా మొగలు పోయిండ్రు, మా అంటుకున్న పల్లెడు బాకిన మా చిన్న దొరకరు అనుకుంటున్నాము. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు ఏమన్నా కంప్లైంట్ ఏమైనా చేసిండ్రు? మేమేం చేయలేదు. మాకు పోయేంత అధికారం లేదు, మాకు తెలిసిన వాళ్ళు లేదు. కేజీవన్న జయగమ ఆలూరు మండలం ఆర్మూర్ తాలూకా నిజామాబాద్ జిల్లా. ఫస్ట్ పెద్దమన స్థానం నేను చేసిన రజక సంఘం చేసినప్పుడు ఏమైందంటే అందులో ఒక మిస్టేక్ ఏంటంటే మేదపల్లికి ఆలూరుకి తోవ ఉన్నది సార్. ఆ తోవల్ల కొంత ఈ మన సాకలి పెద్ద మొత్తం అని తోవ అమ్ముకున్నాడు ఊరికెరక లేకుండా. అప్పుడు నేను విలేజ్ కమిటీ నెంబర్ని అయితే వాళ్ళ బండ్లు పోదందుకు రాదందుకు తోవ ఉన్నది. ఆ తోవ గెట్ పెట్టిండు. పెట్టినాక మేడపల్లి వాళ్ళు వచ్చినాక వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఆ తోవ అమ్మిండు. ఆ పొత్తుల ఊరి మీద పిరున్న తోవని అమ్ముకున్నాడు సాకలి పెద్ద మొత్తాన్ని. అది ఎట్లా అమ్ముకున్నారని విలేజ్ కమిటీ మొత్తం కలిసి ఊరోళ్ళు కలిసి దానికి తగిన పైసలు ఎంత కమ్మారో అన్ని పైసలు తీసుకున్నారు. విలేజ్ మీరు ఎంత కమ్మారో అన్ని పైసలు తీసుకున్నారు, ఎక్క తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పిలిచి నువ్వే వేసామంటే నన్ను పిలిచి కులం పని చేసేసాను. అసలు తెలిసింది నేను ఉన్నా కాబట్టి ప్రతిదానికి నేను వాళ్ళకి మాట్లాడతా కాబట్టి నన్ను ఒక సాకలు ఎంచన్నా మాతో వరదాకా ఏం చేసిండు, వాళ్ళు పైసలు ఇచ్చిండు, ఆడోళ్ళు లెక్క పైసలు ఇచ్చిండు. నేను రాను నాకు కొంత మహారాష్ట్ర పొలం చేస్తుందంటే వాళ్ళన్నా పొలం చేసుకుంటాను విసర్తాం కదా, విసర్తాం. మళ్ళీ నా పంచాయతీకి నా మీద అపోజిట్తో వచ్చి సాకలు పెద్ద మొత్తం నాలుగు కలిసి నన్ను బైకట్ చేసిండు. బైకట్ చేసిన తర్వాత తాగి తిని ఈ రిగ్గేసిండు. నాకు తెలియదు. ఆ రిగ్గేసిన తుక ఈ సంఘం సుఖ నా పేరు ఉన్నది సార్. కావాలంటే ఈ లెటర్ చూసుకోండి, ఈ లెటర్ చూసుకొని ఇలా పెట్టు మీరు సుఖ పెడతాయి. అయితే వాళ్ళు జరగాలు చేసిండు. చేసిన తర్వాత వీళ్ళని పీడించు మీరు మాతో వస్తారా అంటే వీళ్ళు సుఖ మేము కూకుంటాం. మరి అందరం పోయి పెద్ద మనుషులకు మరి వాళ్ళు మనం వేసిందైతే వాళ్ళ జాగాల తప్పైతే అయింది మరి పోయి బతిలాడదామంటే వీళ్ళు వాడోళ్ళు అంటే నేను రాము, మేము ఏంటి చెప్తాం, నేను రాము, మేము గాజులు మీతో నన్నైతే బాధకొచ్చేది. వీళ్ళ అంటే వీళ్ళు చేసేది వీళ్ళు కొంత పట్టులు ఉన్నారు, కొంత బాధలు అయ్యి కరెంటు లేక తోటల కడికి బాధ ఉండట్లా వీళ్ళు పోయి పెద్ద మనుషులు దగ్గరికి మరి తప్పు వేసేదే తప్పు, మీతో మేము ఉంటాం, మేము దమనస్తామని ఇచ్చేది. వీళ్ళు చేయాలని కొంచెం బట్టి అది చివరిసారిగా ఏం కావాలండి? ఇప్పుడు చివరిసారిగా మీకు న్యాయం ఏం జరగలేదు, ఎటువంటి న్యాయం జరగాలి అనుకుంటున్నాం? ఏం జరగదు, మేము అందరం మంచిగా ఉండాలా. వాళ్ళు మాత్రం ఏంది మా పగబట్టి మమ్మల్ని ఒప్పుకోలని చేసి మమ్మల్ని దమనం తీసుకుంటా దండు తీస్తామన్న ప్లాన్ ఉన్నారు వాళ్ళు. అందరం ఒకటి నుండి రెడీ, కానీ వాళ్ళు మనసులో పాతకం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మీరు కలిసిమెలిసి ఉండాలని ఉన్నది, కానీ వాళ్ళకి పగ అనేది పోదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ 4 లక్షలు 5 లక్షల దండు మా మీద ఇవ్వాలని ఉన్నది. అవి తాజాగా నువ్వు అమ్ముకున్న పైసలు నువ్వు అమ్మి ఆపేసిస్తావు, నువ్వు సొంతం ఇవ్వాలి. నువ్వు సొంతం జబ్బుల నుంచి వచ్చాను అది బాధ అవుతుంది. నువ్వు అమ్ముకున్న మెరపేరులకు అమ్మినావు వాళ్ళు అన్నారు మీరు అనవసరం. Thanks for watching. Like, share and subscribe.